ప్రియులరా, కడవరి దినాల్లో సంఘం కూడుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోచిస్తూ దేవుని యొక్క జ్ఞానంలో వర్ధిల్లుతూ ఆయనకు దగ్గరగా ఎదగడం ఎంత ఆవశ్యకమో మీకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో లోకం భయానకమైన వాతావరణంలోనికి వెళ్ళిపోయి సాతాను వీరవిహారం చేస్తూ సంఘములోనికి సాతాను ప్రవేశించి తన అనుచర గణాన్ని రంగప్రవేశం చేయించి భ్రష్టులైన పిల్లలుగా మనుషులందరినీ మారుస్తున్నటువంటి ఈ దుర్దినాలలో దేవుని వైపుకు ఎంతమాత్రం ఆకర్షింపబడనీయక లోక సంబంధమైన అర్ధరహితమైన వ్యర్థమైన భక్తి జీవితాలకు మనుషుల్ని ప్రేరేపిస్తూ సంఘాలను కలుషితం చేసి సంఘాలలోనికి రాజకీయాలను ప్రవేశపెట్టి నామకార్థపు భక్తి జీవితాలతో అరకొర జ్ఞానపు సంగతులతో హృదయాలను నింపుకున్న వారై సంపూర్ణత లేక, సంపూర్ణ నిశ్చయత లేక, గ్రంథం మీద పట్టు సాధించలేక అటు భక్తి జీవితానికి గాక ఇటు లోకానికి గాక అనేక మంది నశించిపోతున్నటువంటి ఈ భయంకరమైన వాతావరణంలో సత్య సంబంధమైన సంగతుల పట్ల ఆసక్తి కలిగినటువంటి దేవుని ప్రజలు మరి ఎక్కువగా వాక్యానికి కూడుకుంటూ, మరి ఎక్కువగా వాక్యానికి విలువనిస్తూ, మరి ఎక్కువగా వాక్య సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ తమ సమయాన్ని గడపవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని చెప్పక తప్పదు. ప్రియులారా, విలువైన సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని కూడా జాగ్రత్తగా ఆచితూచి వాడుకుంటూ జరుగుతున్నటువంటి పరీక్షలో గెలుపొంది విజయాన్ని సాధించి దేవుని యొద్ద నిజమైన దేవుని పిల్లలుగా, గెలుపొందిన దేవుని పిల్లలుగా నిలబడవలసిన వారుగా మనందరం ఉన్నాం. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. ప్రతి ఒక్కరిని పరలోకపు తండ్రి పరీక్షిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, నన్ను కానివ్వు, నిన్ను కానివ్వు, మనందరినీ దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్షించకుండా పరలోకానికి ఎవ్వరిని ఆయన రానివ్వడు. అర్థమవుతుందా? పరీక్షించకుండా పరలోకానికి ఎవ్వరిని రానివ్వడు. గుర్తుపెట్టుకోండి. మరణించిన వెంటనే మనం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే అది మన అవివేకం. పరీక్ష లేకుండా పరలోకానికి, పరదైసుకు ఎవ్వడూ చేరుకోలేడు. ఒక్క 1/2 కేజీ వంకాయలు కొనాలి. మీరు పరీక్షిస్తారా? పరీక్షించరా? 1/2 కేజీ వంకాయలతో మీకున్న అనుబంధం ఎంత చెప్పండి? ఎంతకాలం? 1/2 కేజీ వంకాయలతో మీకున్న అనుబంధం ఎంతకాలం చెప్పండి? మహా అయితే ఒక్క పూట, అంతే కదా. 1/2 కేజీ వంకాయలు కొనుక్కున్నారు, ఒక్క పూటలో వండుకున్నారు, తినేశారు, చేయి కడుక్కున్నారు, అంతే. వాటి గురించి మర్చిపోయారు. అలా సింపుల్గా ఒక్క పూట కూర కోసం వాడుకునే కూరగాయల్ని ఎంతో పరీక్షించి కానీ మీరు తీసుకోరు. ఒక్కసారి తింటే అయిపోయేదాన్ని, ఆ తింటే అయిపోయే జాంపళ్ళు కానివ్వండి, సపోటాలు కానివ్వండి, సీతాఫలాలు కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఏమైనా సరే వాటిని ఎంతో పరీక్షించి తీసుకుంటారు. ఇక కట్టుకునే బట్టల దగ్గరికి వచ్చేసరికి పరీక్ష మరింత అధికమైపోద్ది. ఎందుకంటే ఇది ఒక పూటతో పోయే కూరగాయలు కాబట్టి పరీక్ష కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే 25 మార్కుల పరీక్షలా ఉంటుంది అన్నమాట. అదే కట్టుకునే బట్టల దగ్గరికి వచ్చేసరికి అది 50 మార్కుల పరీక్షలా ఉంటుంది. ఇక పరీక్ష అలా ఇలా ఉండదు. చాలా జాగ్రత్తగా, ఒక్క జతే కదా పోనీలే తీసేసుకుందాం అనుకోరు. అందుకే ట్రయల్ రూములు చాలా జాగ్రత్తగా చూసుకొని అందులో ఏమైనా నాణ్యత బాగుందా, తగ్గిందా, ఏమైనా ఎక్కడైనా చిరిగిపోయాయా, మనకు తెలియని ఏమైనా చినుగులు లోపల ఉన్నాయా, ఎన్ని పరీక్షలు చేసిన తర్వాత కానీ ఒక డ్రెస్ మనం కొనుక్కోవట్లేదు. మహా అయితే ఒక సంవత్సరం ఉంటుంది మన మీద. సంవత్సరం తర్వాత నీకు చిరాకు పడుద్ది. కొత్త దానికోసం చూస్తుంటాం మళ్ళీ పండగ వచ్చిందని. సో ఒక సంవత్సరం ఒంటి మీద ఉండి వాడి పడేసే బట్టల విషయంలో కూడా చాలా చాలా కేర్ తీసుకుంటున్నావు. పరీక్ష లేకుండా నీ ఒంటి మీద ధరించట్లేదు. ఇక ఆర్నమెంట్స్ విషయానికి వచ్చేసరికి మామూలు పరీక్ష జరగదు. ఎందుకంటే రేట్ ఎక్కువ పెడుతున్నావు కాబట్టి చాలా పరీక్ష చేసి కానీ కొనవు. ఇలా నీ జీవితంలో విలువైన వస్తువులు కొన్న ప్రతిసారి పరీక్ష చేసుకుంటూనే ఉంటావు. ఇలా ఎంతో పరీక్షించి కానీ దాన్ని ఇంట్లోకి రానివ్వు, వాడకంలోనికి రానివ్వు. అంత పరీక్ష ఉంది కదా. నీ జీవితంలో నీకే ఇంత పరీక్ష ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఏ పరీక్ష లేకుండా ఎవడు పడితే వాడిని తీసేసుకుంటాడు అనుకోవటం నిజంగా అవివేకమే కదా. మరి బాప్తిస్మం పొందేసిన ప్రతివాడిని కూడా ఏ పరీక్ష లేకుండా రానైనా పరలోకానికి వచ్చి అని తీసేసుకుంటాడు అనుకుంటే
అది ఎంత అవివేకం ప్రియులారా మీరు ఆలోచించండి. నిజంగా వివేకమే. కాబట్టి పరీక్ష లేకుండా ఎవ్వరిని ఎప్పుడూ దేవుడు పరలోకానికి రానివ్వలేదు. ఎప్పుడు బైబిల్ చరిత్ర అంతటిని మీరు జాగ్రత్తగా చూడండి. పరీక్ష లేకుండా సునాయాసంగా ఈజీగా నిత్య జీవానికి వారసుడైపోయాడు, నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. ఒక్కడిని చూపించండి చాలు. ఒక్కడు కూడా లేడు. మీ మైండ్లో ఒకడు రావచ్చు, ఒకడు ఉన్నాడండి అని. ఎవరు? సిలువ మీద ఉన్న దొంగండి. అతన్ని తీసేసుకున్నాడు కదా దేవుడు, చాలా ఈజీగా వెళ్ళిపోయాడు పరలోకానికి అని మీరు అనుకోవచ్చు. అతనికి కూడా పరీక్ష జరిగింది. అందుకే బైబిల్ చదివేటప్పుడు చాలా కేర్ఫుల్గా చదవాలి. ఇది మామూలుగా కథల పుస్తకం చదువుకున్నట్టుగా చదివేస్తే బైబిల్ అర్థం కాదు. చూడండి, అతనికి పరీక్ష జరిగిందో లేదో ఒకసారి చూద్దాం. అతనికి పరీక్ష జరిగిందో లేదో మీరు జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి పరిశీలన చేయగలిగితే ప్రియులరా, దేవుడు వ్రాయించినటువంటి ఉన్నతమైన మాటల్లో ఉన్నతమైన విషయాలు పొందుపరచబడ్డాయి. మొదటిగా మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఏమండి, ఎంతమంది దొంగలు? ఇద్దరు దొంగలు ఆయనతో కూడా ఏమైరి? సిలువ వేయబడిరి. ఎవరెవరో కుడివైపున ఒకడున్నాడట, ఎడమ వైపున ఒకడున్నాడట. ఇద్దరు బందిపోటు దొంగలు అని ఉంది చూడండి అక్కడ. ఇద్దరు బందిపోటు దొంగలు. బందిపోట్లు అంటే చాలా క్రూరమైన దొంగలు అన్నమాట. వీళ్ళు చాలా క్రూయల్ పర్సన్స్. వీళ్ళకి అసలు జాలి దయ ఉండదు. ఇంటికి వస్తారు, తలుపులు పగల కొడతారు, లోపల ఎవరుంటే వాళ్ళని చంపేసి మీ దగ్గర ఉన్న సొత్తు, విలువైన ఆభరణాలు, సొత్తు, ధనం దోచుకుపోతారు. అలాంటి క్రూరులు వీళ్ళు అని కొంతమంది దొంగల్ని చూపించారు. ఈవెన్ మన రాజమండ్రిలో కూడా చాలా దొంగతనాలు జరిగాయి ఆ మధ్యకాలంలో. ఇంట్లో ఎవరు లేని టైంలో ముసలాళ్ళని చంపేసి, ముసలవాళ్ళు ఇంటికి కాపలాగా ఉంచిన ముసలాళ్ళని చంపేసి సొత్తు దోచుకుపోయిన వార్తలు మనం పేపర్లో చూసాం, టీవీలలో చూసాం. ఇప్పుడు కూడా దొంగకి దొంగల్లో 2 రకాలు ఉంటాడు. ఒకడు మామూలు చిల్లర దొంగ, వాడు హత్యలు చేయడు. ఆ చిల్లర దొంగ హత్యలు చేయడు, మామూలుగా ఏదైనా దొరికితే తెంపుకొని వెళ్ళిపోతుంటాడు. కానీ బందిపోటు దొంగ అనేవాడు ఖచ్చితంగా హత్య చేస్తాడు. వీళ్ళకి ప్రాణాలు తీయడం అంటే ఉల్లిపాయలు కోసినంత ఈజీ, బీరకాయలు తరిగినంత ఈజీ. అలా చంపేసి అరే అవతల వ్యక్తి చనిపోతున్నాడన్న జాలి కానీ దయ కానీ ఎంత మాత్రం వాళ్ళకు ఉండవు. అలా చంపేసి తలలు పగలగొట్టి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్స్తో షూట్ చేసి చంపేసి మన దగ్గర ఉన్న ధనాన్ని దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయే వాళ్ళని, అంటే క్రూరుల్నే బందిపోటు దొంగలు అని పిలుస్తారు. దొంగలు, బందిపోటు దొంగలు. ఆ వేరియేషన్ మీకు తెలియాలి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో కుడి పక్కన ఒకడిని, ఎడం పక్కన ఒకడిని ఎవరినైతే సిలువ వేశారో వాళ్ళిద్దరూ కూడా చాలా నీచులు అన్నమాట. అంతా ఇంత నీచులు కాదు, ఎన్నో హత్యలు చేసిన వాళ్ళు, డబ్బు కోసం, సంపాదన కోసం, వాళ్ళ సుఖభోగాలు కోసం ఎంతోమందిని మట్టుబెట్టిన వాళ్ళు, ఎన్నో నీచమైన కార్యాలు జరిగించిన వాళ్ళు, అసలు జీవితానికి అర్థం పర్థం లేకుండా అర్ధరహితంగా బ్రతికినటువంటి దుర్మార్గపు జనులే వీళ్ళిద్దరు. ఇలాంటి దుర్మార్గులను తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు పక్కన వేసేసారు. అప్పటి వరకు వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలీదు, యేసుక్రీస్తు వాళ్ళను కూడా ఇప్పుడు చూడలేదు. సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చే రోమా సైనికులు. ఇద్దరికి సిలువ శిక్ష పడుందన్న మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఉరిశిక్ష వేసిన వాళ్ళందరినీ ఒకే రోజు ముహూర్తం పెట్టి లేపేస్తుంటారు. రోజుకొకరిని తీసుకొచ్చి పెట్టరు. ఈరోజు వీడు, ఈరోజు వాడు, ఈరోజు వీడు అని ఉండదు. సాధారణంగా ఉరిశిక్షలు పడ్డ ఖైదీల్ని పూర్వం నుంచి వస్తున్నటువంటి విధానం ఏంటంటే, కోర్టులో కూడా ఒక డేట్ నిర్ణయించి ఈ డేట్ని ఎన్ని 10 ఉంటే 10 లేపేయండి, 5 ఉంటే 5గురిని లేపేయండి, అలా రోజుకు ఇంతమంది అన్నట్టుగా, ఎక్కువ మంది ఉంటే అలా పనిచేస్తారనమాట, ఒక రోజుకి ఇంతమంది అన్నట్టు. అలా రోమా ప్రభుత్వ కాలంలో శిలువ శిక్షలు అమలు చేసినప్పుడు ఆ శిలువ శిక్ష కొండల మీద అమలు చేసేవారు. ఎందుకు కొండల మీద అమలు చేసేవారంటే ప్రజల్లో భయం పుట్టడానికి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు కానీ ఎవడూ ముందడుగు వేయకుండా భయం కలిగి, అమ్మో ప్రభుత్వం
అమ్మో గవర్నమెంట్, అమ్మో రాజులు, రోమా అధికారులు మమ్మల్ని సిలివేసేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, ఎంత క్రూరంగా చంపుతారు. కాబట్టి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడకూడదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని ప్రజల్లో భయాన్ని పుట్టించడం కోసం పూర్వకాలపు రాజులు ఈ విధమైన విధానాలను అమలు చేసేవారు. ఇప్పటికే సౌదీలో కానివ్వండి, కొన్ని అరబ్ కంట్రీస్లో బహిరంగ ఉరి ఇప్పటికే అమల్లో ఉంది. మన ఇండియాలో లాగా ముసుగులేసి సీక్రెట్గా తీసుకెళ్ళి ఎవరికి కనబడకుండా 4 గోడల మధ్య జైలు గోడల లోపల కొంతమంది సమక్షంలో ఉరి తీసి శవాన్ని భద్రంగా బాక్సులు పెట్టి ఇంటికి పంపించేసేటువంటి పరిస్థితి కాదు అక్కడ. అరబ్ కంట్రీస్లో నడి రోడ్డు మీద చాలామందిని భయానకంగా ఉరి తీసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా చాలాసార్లు సోషల్ మీడియాలో వచ్చాయి, మీకు ఆ సంగతి కూడా తెలుసు. అంటే ఇప్పుడు ఎలాగైతే అరబ్ కంట్రీస్లో బహిరంగంగా ఉరులు తీస్తున్నారో, పూర్వకాలపు రాజులు ప్రజల్లో భయాన్ని పుట్టించడం కోసం కొండల మీద, ఎత్తైన ప్రదేశాల్లో సిలువలు వేసి చంపేసేవారు, అలాగే ఉరి తీసి చంపేసేవారు. అలా చంపటం వల్ల మనం చూసామనుకోండి, మనం ఏమనుకుంటాం, అమ్మో నేను ఇలాంటి నేరం చేయకూడదు, చేస్తే నన్ను కూడా ఇలాగే చంపేస్తారు అని సాధారణంగా కొంతమంది అయినా అనుకోకపోతారా? ప్రజల్లో ప్రభుత్వం పట్ల భయం కలగకపోతుందా అనేది వారి యొక్క భావన. సో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయాలని నిశ్చయించిన రోజునే, అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా రోమా గవర్నమెంట్ ప్రకారంగా అదే రోజున సిలువ వేయకూడదు రూల్గా అయితే. ఆయనకు కూడా ఒక డేట్ నిర్ణయించాలి, ఆయన కూడా కొన్ని రోజులు కస్టడీలో ఉంచాలి, కస్టడీలో ఉంచి ఒక డేట్ నిర్ణయించి సిలువ వేయాలి యాక్చువల్గా. కానీ ప్రధాన యాజకులు, యూదులు ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆ విపరీతమైన ఒత్తిడి వల్ల ఎక్కడ రిమాండ్లో పెడితే, ఎక్కడ కస్టడీలో పెడితే కొన్నాళ్ళకి మరలా జాలిపడి వదిలేస్తారేమో. ఎందుకంటే పిలాతు భార్య దగ్గర నుంచి కూడా రికమెండేషన్ వచ్చేసింది. ఏమనంటే, ఆ నీతిమంతుడి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను రాత్రి కల్లో అతని గురించి మిక్కిలి బాధపడ్డాను. పిలాతు భార్య అలా చెప్పిందంటే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, అమ్మో ఇతను వదిలేస్తారు, ఇలా వదిలితే రిలీజ్ అయిపోతాడు, దొరికిందే తడవు, ఏదో విధంగా పని పూర్తి చేసేయాలి, ఏమాత్రం మనం లేట్ చేసినా అవకాశం కోల్పోతాం అని భయపడ్డారు. భయపడి ఒత్తిడి పెరిగింది, చాలా ఒత్తిడి చేశారు, కేకలేసేశారు, సిలివేయండి అని కేకలేసి ఒత్తిడి చేసి రోమా సైనికులు కూడా డబ్బులు ఇచ్చి అధికారులను కొనేసి ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా డబ్బు చల్లేశారు ఆనాటి దుర్మార్గులు. అలా డబ్బు చల్లేసి సైనికులు కూడా చాలా ద్రవ్యం ఇస్తారు వాళ్ళు అబద్ధాలు ఆడడానికి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని తొందరగా సిలువేయటానికి ఆ రోజు ఉత్తర్వులు జారీ అయ్యే విధంగా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడిలో ఆ రోజు నిర్ణయింపబడిన వారు 2 బందిపోటు దొంగలు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ సిలువ డిక్లేర్ అయిపోయింది. ఈయన సిలువ మాత్రం ఎలా జరిగింది? యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ హడావుడిగా జరిగింది, స్పాట్ అన్నమాట. చాలా తొందరగా ఒత్తిడితో ఈయన చంపేయాలి, ఇప్పుడు లేట్ ఉండకూడదు, అలా జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ. ఈ విధంగా వాళ్ళు ముగ్గురు ఒకే చోట సిలువ వేయబడేటువంటి పరిస్థితి ఆ విధంగా ఆ సీన్ అలా కనెక్ట్ అయింది. వాళ్ళకి తెలీదు మన ఇద్దరితో పాటు ఇంకొకరిని ఎవరన్నా వేయబోతున్నారన్న సంగతి వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి, 2 దొంగల్లో ఎంతమంది మంచోళ్ళు, ఎంతమంది చెడ్డోళ్ళు? యేసుక్రీస్తు ప్రభు వారిని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది, అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది? చెప్పండి. ఒకడు అర్థం చేసుకున్నాడు, ఇంకోడు అది మనకు తెలిసిన బైబిల్ జ్ఞానం. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏం తెలిసి నీడు అర్థం చేసేసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏం తెలిసిన వాడికి అర్థమైపోయి అర్థం చేసేసుకున్నాడు మీ లెక్కల ప్రకారంగా? ఇంతకుముందు ఏమన్నా పరిచయం ఉందా? ఎప్పుడైనా చూశాడా? ఎప్పుడైనా మాట్లాడా? ఎప్పుడైనా కలిశాడా? ఏం లేదు కదా. మరి ఎలా అర్థం చేసేసుకున్నాడు? ఒకడు, ఇద్దరూ అర్థం చేసుకోలేదు, ఇద్దరూ దొంగలే, ఇద్దరూ ఆయన దూషించారు, ఇద్దరూ ఆయన నిందించారు. ఉదయం 9 గంటలకి సిలువ వేయడం అయింది. మధ్యాహ్న కాలం 3 గంటలకు ఆయన ప్రాణం పోయింది. అంటే ఇంచుమించు ఎన్ని గంటలు ఆయన సిలువ మీద వేలాడారు? గాల్లో ఎన్ని గంటలు వేలాడారు? సుమారు 6 గంటల సమయం. 9 గంటలకు మొదలైంది, 10, 11, 12, 1 గంట, 2, 3, సుమారు 6 గంటల కాలం యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మీద వేలాడితే వాళ్ళకంటే ముందే క్రీస్తు చనిపోయారు. సో వాళ్ళిద్దరు కాళ్ళు విరగొడతారు తప్ప క్రీస్తుకు కాళ్ళు విరగొట్టరు, వాళ్ళ కాళ్ళు విరగొడతారు. ఎందుకంటే అంతకు ముందే ఆయన చనిపోవడం జరిగింది, ఒక ప్రవచనం నెరవేరాలి.
ఆ ప్రవచనం ఏంటంటే ఆయన ఎముకలలో ఒకటైనను విరిగిపోకూడదు. కాబట్టి దొంగలకి ఎముకలు విరిగిపోతాయి కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి విరిగిపోయి, ఎందుకంటే ఆయన ముందే చనిపోతారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు వారితో వాళ్ళకున్న పరిచయం మహా అయితే 6 గంటలు, మహా అయితే 6 గంటలు అంతే. అంతకు మునుపు ఈ సిలువ ప్రాసెస్, సిలువ ఈడ్చుకుంటూ రావడం, మోయించడం, చాలా క్రూరంగా యేసుప్రభు వారిని ట్రీట్ చేశారు వాళ్ళు. ఆ బాధ, ఆ మోత కేవలం యేసుప్రభు వారికి ఒక్కరికి అనుకుంటే పొరపాటు సుమా. వాళ్ళు కూడా వాళ్ళ సిలువను వాళ్ళే మోయాలి. సిలువ శిక్ష విధించబడిన ఖైదీ ఎవడైనా సరే తన సిలువను తానే మోయాలి. అది రోమా గవర్నమెంట్ రూలు. సో సిలువ మోయిస్తారు, వాళ్ళ చేత కూడా సిలువ మోయించడం, అక్కడ దాకా తీసుకురావడం, అక్కడ పెట్టడం, వాళ్ళకి ఆ టైం డిక్లేర్ చేశారు కాబట్టి ఆ టైంలో వాళ్ళని కూడా చంపేయడం, ఇది ప్రాసెస్. ఇప్పుడు సడన్గా ఈ ఇద్దరు దొంగలకి మధ్యలో ఒక ఆయన కనబడుతున్నాడు. వీళ్ళ అక్రమకారులు, వాళ్ళకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా పరిచయం అయ్యాడు తెలుసా? అక్రమకారుడుగానే పరిచయం అయ్యాడు. వాళ్ళకు కూడా, వాళ్ళిద్దరికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా కనబడుతున్నాడు అంటే, మేము ఎంతో భయంకరమైన దొంగలం కాబట్టి మమ్మల్ని సిలువేస్తున్నారు, ఈయన కూడా మనలాంటోడే కాబట్టి ఈయన కూడా సిలువేస్తున్నారు, మనం ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చాం, ఈయన కూడా తప్పు చేసి ఇక్కడికి వచ్చాడు అన్న భావనలో వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనంలో, కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడి ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా నిన్ను నీవే రక్షించు కొనుము. ఇప్పుడు పోతున్న వాళ్ళు, ఆ మార్గమున పోతున్న వాళ్ళు ఆయన్ని నిందిస్తున్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కడతానన్నావు కదా, నేను రక్షించుకో, దానికంటే ఇది కష్టమేం కాదు కదా. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టడం కష్టమా, సిలువ మీద నుంచి దిగి రావడం కష్టమా? చెప్పండి. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టడమే కష్టం వాళ్ళ లెక్కలో. వాళ్ళకి ఇంతకీ దేవాలయం అంటే అర్థం కాలేదు. ఆయన చెప్పింది ఆ దేవాలయం గురించి కాదు యాక్చువల్లీ, కానీ వాళ్ళు ఆ దేవాలయం అనుకున్నారు, ఏది భౌతికమైన దేవాలయం అనుకున్నారు. సో అనుకోనివ్వండి, కానీ ఏది కష్టం అంటే అదే కష్టం. అప్పుడు వాళ్ళ లెక్కల్లో అదే కష్టం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నువ్వు దేవాలయాన్నే పడగొట్టి 3 దినాల్లో కడతానన్నావు కదా, సో నిన్ను నువ్వు సిలువ మీద నుంచి దింపుకొని నీకు నువ్వుగా సిలువ మీద నుంచి కిందకు వచ్చేసి మా దగ్గరికి రావడం అది పెద్ద విషయమేం కాదు కదా, నువ్వు అలా చెయ్యి, నేను నమ్ముతాం. ఆ మేకులు తెగ్గొట్టుకుని కాళ్ళకున్న ఆ మేకులు నీవే ఓడబెరుక్కొని నీ శక్తితో ఆ సిలువ చెక్కల మీద నుంచి దిగ్గొట్టబడిన నువ్వు కిందకు వస్తే అప్పుడు నిన్ను నమ్ముతాం అని తలలూచుచు ఆయనను వెక్కిరిస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అక్కడున్న వాళ్ళు. ఆ తర్వాత, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషిస్తున్నారు. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయన అపహాస్యం చేస్తున్నారు. ఎదురుగా నిలబడి వెక్కిరింతల పాలు చేస్తున్నారు. అపహాస్యం, కామెడీ, జోకులు వేసుకుంటున్నారు ఆయన మీద. ఆయన చనిపోతుంటే, ఆయన అంత క్రూరంగా హింసించి చంపుతుంటే వీళ్ళు జోకులు వేసుకుంటూ అపహాస్యం చేస్తూ, వీడు ఇతరులను రక్షించను, ఆ విషయం వీళ్ళందరికీ తెలుసు, వీడి ఇతరులను రక్షించను ఒప్పుకుంటున్నారు. చూసారా, పాజిటివ్గా మాట్లాడుతున్నారు అక్కడ, అది పాజిటివ్ థింగే. వీడు ఇతరులను రక్షించినట్టు ఒప్పుకోవాలి కదా, ఎందుకంటే గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు వీళ్ళందరికీ తెలుసు, చెవిటి వాళ్ళకి వినికిడి శక్తి ఇచ్చాడు వీళ్ళందరికీ తెలుసు, పక్షవాయువు గల వాళ్ళని బాగు చేశాడు వీళ్ళందరికీ తెలుసు, చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికించాడు అది కూడా వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరూ కళ్ళతో చూశారు కనుక ఏమంటున్నారంటే, వీడు ఇతరులను రక్షించను కానీ తాను రక్షించుకోలేడు. ఇప్పుడు కూడా చాలామంది మతోన్మాదులు అంటున్న మాటలు అవే. చాలామంది మతోన్మాదులు ఏమంటున్నారు తెలుసా? ఏంటి, 3 మేకులేసి ఒక చెక్కకు తెగ్గొట్టేసినోడు, తనను తాను రక్షించుకోలేనోడు మీకు రక్షకుడా అని అడుగుతున్న మతోన్మాదులు చాలామంది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ కనబడుతుంటారు. వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు, వీళ్ళు వాళ్ళ తాతలు, వీళ్ళ మనవలు అంతే. అర్థమైందా? సో వాళ్ళు కూడా ఇలాగే అడుగుతున్నారు, తనను తాను రక్షించుకోలేడు అని అన్నప్పుడు, ఇశ్రాయేల్ రాజు కదా, కామెడీ సుమా ఇదంతా, నిజంగా రాజు అని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకి నిజంగా ఇష్టడైతే ఆయనే ఇప్పుడు వాడిని తప్పించును. అంటే వీళ్ళ పరీక్ష చూసారు ఎలా ఉందో. నిజంగా ఇతను దేవుడికి ఇష్టడైతే మనం చంపుతున్నాం కాబట్టి ఇప్పుడు నిజంగా ఇతన్ని దేవుడే రక్షించాలి.
రక్షించకపోతే ఇతడు దేవునికి ఇష్టడు కాదు అన్నట్టు అన్నమాట. ఈ విధంగా మాట్లాడుతూ అపహసిస్తూ ఉంటే మీరు అనుకుంటున్న ఆ దొంగ వాడు కూడా ఉదయకాలంలో వేళ్లతో పాటు గొంతు కలిపినవాడే. వాడు కూడా ఉదయకాలంలో వేడితో పాటు గొంతు కలిపాడు. ఇద్దరు బందిపోటు దొంగలు కూడా ఆయన నిందించారు. చూడండి, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించి రీ. అర్థమైందా? ఇప్పుడు ఒక దొంగ నిందించినోడు ఇద్దరు దొంగల? చెప్పండి, ఒక దొంగ ఇద్దరు దొంగల? ఇద్దరు దొంగలు నిందించారు, ఇద్దరు దొంగలు అపహసించారు, ఇద్దరు దొంగలు అవమానించారు, ఇద్దరు దొంగలు వెక్కిరింతల పాలు చేశారు. ఏంటి? వాళ్ళు బాధ అనుభవిస్తూ ఈయన నిందించారు. మీకు క్వశ్చన్ చెప్పమంటారా? సిలువ వేయబడిన స్టార్టింగ్లో పెద్దగా నీరసం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ కాలపు వ్యక్తులు బాగా బలవంతులు. యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఒళ్ళంతా చీల్చేశారు, కొరడాలతో చితక్కొట్టేశారు, తలకు ముండ్ల కిరీటం పెట్టేశారు. ఆయన రక్తం అప్పటికే చాలా వరకు దాదాపుగా కారిపోయింది. కానీ దొంగలకు అలా కాదు, ఫ్రెష్గా తీసుకొచ్చి వాళ్ళని పడుకోబెట్టి 2 చేతులకి 2 మేకులు, కాళ్ళకు మేకులు కొట్టేశారు. కొంచెం తిమ్మిరిగా ఉన్నా నొప్పిగా ఉన్నా మొదట్లో రక్తం అంతా తొందరగా బయటికి పోదు కనుక కొంత శక్తి ఉంటుంది మాట్లాడడానికి. క్రమేపీ 1-2 గంటలు అయ్యేసరికి బ్లడ్ కొంచెం కింద కారిపోతూ ఉంటుంది, శక్తిహీనులు అయిపోతారు. సో వీళ్ళు అయినా మాట్లాడగలుగుతున్నారు, నిందించగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎంత బలవంతులు మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, నిందించగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో, ఎంత శక్తిగా ఉన్నారో, ఎంత దిట్టంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అంత బలమైన బందిపోటు దొంగలే వీళ్ళిద్దరూ. ఏదో బందిపోటు దొంగలు అనగానే మన కరుణామడి సినిమాలో చూపించినట్టు 4 రోజుల నుంచి అన్నం లేని వాళ్ళలాగా, 3 రోజుల నుంచి భోజనం దొరకలేని వాళ్ళలాగా, 10 రోజుల నుంచి భోజనం దొరకలేని వాళ్ళ ఉండరు వాళ్ళు. అసలు పూర్వకాలం చాలా దిట్టంగా ఉండేవారు మనుషులు. సో ఆ పరిస్థితిలో ఉన్న ఈ బందిపోటు దొంగలు యేసుక్రీస్తు ప్రభువుని నిందించారు, ఆయన దూషించారు, అపహసించారు. కానీ సమయం గడుస్తూ వస్తుంది, సుమారు 6 గంటల సమయం. ఈ 6 గంటల సమయంలో ఒకడి హృదయం తెరువబడింది. వాడు ఆలోచనలో పడ్డాడు. వాడు ఆలోచనలో పడి అసలు నేనైతే దొంగని ఈయన ఏం చేశాడబ్బా? ఒక్కడు కూడా ఈయన గురించి క్రూరుడని, లేకపోతే వ్యభిచారని, లేకపోతే నరహంతకుడని, లేకపోతే ఇళ్ళు కూల్చాడని, ప్రభుత్వ వ్యతిరేకని, లేకపోతే దొంగతనాలు చేశాడని ఏం చెప్పట్లేదే. ఇక్కడ ఉన్నోళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇది ఏదో మతపరమైన విద్వేషంలా ఉంది తప్ప, యోధ మతానికి సంబంధించి ఈయన ఏదో పాపం చేశాడని, ప్రభుత్వ వ్యతిరేకని ఒక్కడూ మాట్లాడట్లేదు. పోనీ బందిపోటు దొంగని ఒక్కడూ చెప్పట్లేదు. పలానా వారికి అన్యాయం చేశాడని ఒక్కడు చెప్పట్లేదు. పలానా వారి దోచుకున్నాడని ఒక్కడు చెప్పట్లేదు. ఏ నేరం మీద ఇంత కింద సిలువేశారని ఆలోచనలో పడ్డవాడే ఒక దొంగ. మరో దొంగకి ఆలోచన కూడా రాలేదు. వాడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఇంతకీ దేవుని కుమారుడు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ముందే తెలుసా వీళ్ళకి? తెలీదు. అక్కడి నుంచి విన్నదే. ఈ 6 గంటల్లో కింద నుంచి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దిగు అని అంటున్నారు కదా, అది వీళ్ళ చెవిన పడుతుంది. ఇతని ఏలియా వచ్చి రక్షించునేమో, ఏలీ లామా సబక్తాని అంటున్నాడు, ఏలియా అని పిలుస్తున్నాడు. చెవిన పడుతున్నాయి ఇద్దరు దొంగలకి చెవిన పడుతున్నాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలుకుతున్న ప్రతి మాట వాళ్ళ చెవిన పడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటలు మనం ధ్యానిస్తాం కదా, అవన్నీ వాళ్ళ చెవిన పడుతున్నాయి. కింద నుండి ఎవరైతే మాట్లాడుతున్నారో అవన్నీ వాళ్ళ చెవిన పడుతున్నాయి. ఆయన గురించి వినబడుతున్న మాటలన్నీ వింటున్నారు, క్రీస్తుని చూస్తున్నారు. మధ్యలో ఉన్నాడు, వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నాడు యేసుక్రీస్తు. అవన్నీ చూస్తున్నారు. చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే మాటలు విన్నారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరు వేరు మాటలు వినడానికి అవకాశం లేదు కదా, ఇద్దరు ఒకే మాటలు విన్నారు. ఈ విషయాన్ని నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, ఇక్కడున్న మీరు అందరూ ఒకే మాటలు వింటున్నారు, వేరు మాటలు వినడానికి అవకాశం లేదు కదా. ఉందా? లేదు కదా. ఒకే మాటలు వింటున్నారు మీరు. ఏమండి, నేను ఏదైతే చెప్తున్నానో నా ముందు కూర్చున్న వాళ్ళ చెవిలోకి అదే వెళ్తుంది, నా వెనక కూర్చున్న వాళ్ళ చెవిలోనికి అదే వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో మన ఐఫర్ గాడ్ లైవ్ ఛానల్ ద్వారా, వాళ్ళకు కూడా ఇదే వెళ్తుంది. ఏమైనా తేడాగా వెళ్తుందా?
ఇదే వెళ్తుంది. రైట్. అంటే నేను ఎందుకు దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నానో లాస్ట్లో మాట్లాడతాను, కాబట్టి కొంచెం దీన్ని అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అందరి చెవుల్లోకి ఇదే వెళ్తుంది. అక్కడున్న ఇద్దరు దొంగల చెవుల్లోకి కూడా వాళ్ళు ఏదైతే వింటున్నారో అదే వెళ్తుంది. యేసుక్రీస్తు గురించి అవతలి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలియంది కాదు. ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలియదు కాదు. ఇతను నిజంగా దేవుని కుమారుడైతే తనను తాను రక్షించుకుంటాడు, ఇతరులను కూడా రక్షిస్తాడు. ఇతను నిజంగా దేవుని కుమారుడైతే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగు, కిందికి రా, వచ్చి నిన్ను నువ్వు రక్షించుకో అన్నట్టుగా ఈ మాటలన్నీ వాళ్ళకు వినబడుతున్నాయి. ఏమండి? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఉండగా దొంగలలో ఉన్న ఈ రియాక్షన్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే పరీక్ష జరిగిందో లేదో మీకు ఇట్టే అర్థమైపోతుంది. పరీక్ష లేకుండా ఎవ్వడూ పరలోకానికి వెళ్ళడు, ఎవ్వడూ వెళ్ళడు. సో ఇప్పుడు మార్క్స్ వార్తలో వ్రాయబడినటువంటి విషయాన్ని జాగ్రత్తగా చూస్తే 27వ వచనం, మార్క్స్ వార్త 15వ అధ్యాయము, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 27వ వచనం, 25 నుంచి చూద్దాం. ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైను, మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమి రాశారట? తర్వాత మాట ఏమి రాశారని ఉంది అక్కడ? నేరమును వ్రాసి. ఏం రాసి? నేరమును వ్రాసి. నేరము అంటే ఇంగ్లీష్లో క్రైమ్. అర్థమవుతుందా? ఏం రాశారు ఇప్పుడు? నేరం రాశారు. ఇంతకీ ఏంటి ఈయన చేసిన క్రైము? ఏంటండి ఈయన చేసిన క్రైము? అక్కడ పక్కనున్నోడికి ఇక్కడ పక్కనున్నోడికి కూడా నేరం రాస్తారు. ఏమని రాస్తారు? బందిపోటు దొంగ. ఇది వాళ్ళు చేసిన క్రైము. ఈ పక్క నుండి చూశారనుకోండి, బందిపోటు దొంగ. రోమన్ ఎంపైరిజంలో ఒక వ్యక్తిని సిలువ వేసేటప్పుడు బోర్డు పెట్టి మరీ చంపేవారు. ప్రభుత్వ వ్యతిరేకి, వ్యభిచారి, లేదా నరహంతకుడు, లేవండి దొంగ, ఇలా వాళ్ళు చేసిన నేరాన్ని అందంగా పైన రాసి వాళ్ళని చంపేసేటువంటి సంస్కృతి ఎవరిది? రోమా ప్రభుత్వ సంస్కృతి. ఇప్పుడు ఆ రోమా ప్రభుత్వ సంస్కృతి ప్రకారంగా ఈ పక్కనున్నోడికి బందిపోటు దొంగ అందంగా కనబడుతుంది. బయట నుంచి వెళ్ళేవాడు కూడా చూసి, ఓహో బందిపోటు దొంగని చంపేస్తున్నారు, బందిపోటు దొంగని సిలివేస్తున్నారు అని అనుకోవచ్చు. ఈ పక్కనున్నోడు చూసినప్పుడు కూడా బందిపోటు దొంగ. ఓకే, ఇప్పుడు ఈ బందిపోటు దొంగలు అక్కడ ఉన్నోళ్ళు చూస్తున్నారు. చూస్తుంటే ఈ నేరం కూడా కనబడుతుంది. ఏంటి ఈ నేరం? ఇంతకీ యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. ఇంత విచిత్రమైన నేరం నాకు తెలిసి రోమా సామ్రాజ్య చరిత్రలో ఎవడికి ఉండకపోవచ్చు. రోమా సామ్రాజ్య చరిత్రలో ఎంతమంది నేరస్తులు ఉన్నప్పటికీ ఏ నేరస్తుడికి మోపబడని నేరమే ఈ నేరం. ఏంటా నేరం? ఇంతకీ యూదుల రాజైన నజరేయుడగు యేసు. ఇంతకీ యూదుల రాజైన యేసు అనే నేరాన్ని ఎందుకు మోపారంటే, పిలాతు ఒక మాట అడుగుతాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. నీవన్నట్టు నేను రాజునే అంటాడు. నువ్వు రాజువా? ఎస్, ఐఎమ్ ద కింగ్. నీవన్నట్టు నేను రాజునే. ఇంకెంతకంటే ఏం కావాలి? ఒప్పేసుకున్నాడు కదా రాజునని. అంటే వీళ్ళు ఎలా దాన్ని చమత్కారంగా చూపించారంటే, యూదులందరినీ తన వైపు తిప్పుకొని ఒక పొలిటికల్ పార్టీలా పెట్టేసి ఇతను కింగ్ అయిపోయి కైసర్ మీద తిరుగుబాటు చేయడానికి తనను తానే యూదుల రాజుగా ప్రకటించుకుంటున్నాడు అనేది ఓవరాల్గా వీళ్ళ యొక్క కాన్సెప్ట్. వాస్తవానికి పిలాతుతో యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్తాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు. పిలాతుకి అక్కడ క్లియర్గా అర్థమైపోద్ది. నాకు అర్థం కావట్లేదు, రాజు అన్నాడు, ఈ లోక సంబంధమైనది కాదంటున్నాడు. అంటే నాలాంటి రాజు అయితే కాదు, నాలాంటి రాజు కానప్పుడు నా మీద తిరుగుబాటు చేయడు, మా కైసరి మీద కూడా తిరుగుబాటు చేయడు. ఇతను నాలాంటి రాజు కాదంటున్నాడు, నేను నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటున్నాడు. కాబట్టి పిలాతు చేతులు కడుక్కున్నాడు.
అలా కాకుండా నేను రాజునే, చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో, నా సైన్యం నీ సైన్యం, యుద్ధంలో తేల్చుకుందాం అని అన్నాడు అనుకోండి, పిలాతు అసలు చేతులు కడుక్కోడు, అంతసేపు ఆలోచించడు, ఇతని మీద ఏ నేరం లేదేంటయ్యా అనే మాటలు కూడా మాట్లాడడం ఏముండదు. అర్థమవుతుందా? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని పక్కాగా చెప్పినందుకే పిలాతు డైలమాలో పడిపోయాడు. అంటే ఇతను రాజే కానీ నాలాంటి రాజు కాదు, లేదా మాలాంటి రాజు కాదు, మా కైసర్ లాంటి చక్రవర్తి అయితే కాదు. ఇతను దైవ సంబంధంగా ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. అందుకే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అనగానే సత్యం అనగానేమి అని ఆతురతతో అడుగుతాడు. యేసుప్రభు ఏం చెప్పరు, సత్యం అనగానేమి అని పిలాతు అడుగుతాడు. కానీ ప్రభు పిలాతుకు సత్యమును అనగా ఏమి అనే దాని గురించి ఏమి చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎలాంటి మాటలు రాయబడలేదు. అది విషయం. సో ఇప్పుడు చూస్తున్న ప్రతి వారికి కనబడుతుంది, యూదుల రాజైన నజరేయుడగు యేసు, యూదుల రాజైన నజరేయుడగు యేసు. దాన్నే INRI అంటారు. INRI అనే భాష, అంటే ఇంచుమించు 2-3 భాషల్లో ఆ బోర్డు వ్రాయబడింది. ఆ INRI అంటే అర్థం ఏంటంటే ఐజస్ నజరేనస్ రెగ్జిడారియం, అంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు. అది ఆయన చేసిన నేరం, వాస్తవానికి ఆయనకి ఇచ్చిన ఘనత కాదు. అర్థమవుతుందా? అప్పుడు యూదులు వచ్చి అంటారు కదా, నువ్వు యూదుల రాజుగా నజరేయుడు యేసు అని రాసావు. అక్కడ యాక్చువల్లీ అలా రాయొద్దు, మేము ఒప్పుకున్నట్టుంది, అక్కడ మేము ఒప్పుకున్నట్టుంది ఆ బోర్డు చూస్తుంటే ఎవరైనా. కాబట్టి నువ్వు ఎలా రాస్తావంటే తనకు తాను చెప్పుకున్నట్టుగా రాయి. నేను యూదుల రాజుకు నజరేయుడు యేసును అని ఆయన చెప్పుకున్నట్టుగా రాయమని పిలాతుకి మళ్ళీ సలహా ఇస్తారు. అంటే వీళ్ళకి బోర్డు కూడా నచ్చలేదు, కానీ దేవుని సంకల్పం అది. బోర్డు వీళ్ళు మార్చలేకపోతారు. బోర్డు మార్చుదామని చాలా ట్రై చేస్తారు, కానీ వాళ్ళు బోర్డు మార్చలేకపోతారు. ఆ బోర్డు అలానే ఉంటుంది. దాని మీద INRI ఐజస్ నజరేనస్ రెగ్జిడారియం అంటే యూదుల రాజుకు నజరేయుడు యేసు అనే ఉంటుంది. అండ్ ఆయన చెప్పుకున్నట్టు ఉండదు, వీళ్ళు ఒప్పుకున్నట్టు ఉంటుంది. దేవుడు అంత అద్భుతంగా ఆ వాస్తవాన్ని అలా ప్రత్యక్షపరిచారు. అది దొంగల కంటబడింది. దొంగలు అది కూడా చూస్తున్నారు. అరే ఈయన చేసిన నేరం ఇదా? పోనీ అలానే ఏమైనా జనాన్ని వెంటేసుకుని ఏమైనా ఉద్యమాలు చేశాడా? జనాన్ని వెంటేసుకుని ఏమైనా గొడవలు చేశాడా? రాస్తారోకోలు చేశాడా? అడవుల్లోకి వెళ్ళి బాణాలు చేత్తో పట్టుకుని, యుద్ధాయుధాలు చేత్తో పట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా చేశాడా? ప్రభుత్వం మీద తిరుగుబాటు ఏమైనా చేశాడా? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా ఇతర బ్రతుకులో ఉన్నాయా? ఇవన్నీ పరీక్షిస్తే అక్కడ ఏమీ లేవు. ఉంటే ఆల్రెడీ బోర్డు మీద రాసేవారు, ఇలా ఇలాంటి వాడు అని. కానీ అది ఏమీ లేదు. అంటే బోర్డు చూస్తే క్లీన్ చిట్ ఇచ్చినట్టుంది. యూదుల రాజుగా నజరేయుడు యేసు అని నేరం అని ఉంది. అది నేరం అని ఉంది, అక్కడ అది నేరం అని ఉంది. కానీ వీళ్ళు బందిపోటు దొంగనే నేరస్తుడు, ఇక్కడ ఇంకో బందిపోటు దొంగనే నేరస్తుడు. ఇద్దరూ బోర్డు చూశారు, ఇద్దరూ కింద వస్తున్నటువంటి మాటలు విన్నారు. మార్నింగ్ టైంలో ఇద్దరూ నిందించారు. కానీ క్రమక్రమంగా సమయం గడుస్తూ ఉన్నప్పుడు ఒకడు ఆలోచనలో పడటం ప్రారంభించాడు. ప్రియులరా, ఒక దొంగ ఆలోచనలో పడుతున్నాడు. ఆలోచనలో పడుతూ అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఈయన సిలువేస్తున్నారు, ఎందుకు ఈయన ఇలా ట్రీట్ చేస్తున్నారు అని తనకు తానుగా అంతర్మదనం చెందుతున్నాడు. అంతర్మదనం. ఆ అంతర్మదనంలోనూ పుట్టేదే మారు మనస్సు. అక్కడ దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు. ఆ పరిశీలనలో భాగమే ఇదంతా కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త 32వ వచనం చివరిలో కూడా ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించురనే మాట మరలా మీకు కనబడుతుంది మార్క్స్ వార్తలో. సో లూకాసు వార్తలో కూడా చూద్దాం ఇప్పుడు 23. లూకాసు వార్త 23వ అధ్యాయము. దయచేసి మీ అందరి చేతిలో ఉన్నటువంటి బైబిల్ తెరిచి చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూద్దాం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. అంటే ఆ రోజు వాళ్ళ టైం అనమాట. ఇద్దరు తేబడిరి, వారు నేరం చేసిన వారు. అంటే రోమా గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా నేరస్తులు. కానీ యేసుక్రీస్తు రోమా గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఆయన మీద ఏ నేరమూ లేదు.
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసినట్టుగా కూడా ఎక్కడ ఆయన మీద ఎలాంటి నేరం లేదు. రైట్. ఇప్పుడు చూడండి, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులతో కూడా సిలువ వేసిరి. అప్పుడు 34 వచ్చిన యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. వింటున్నారు, దొంగలు వింటున్నారు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు నోటి వెంట ఎప్పుడైతే జాలువారిందో 2 దొంగల చెవిన పడింది, క్రింద ఉన్న వాళ్ళందరి చెవిన పడింది. 2 దొంగల చెవిన దేవుని వాక్యం పడింది, క్రింద ఉన్న వారందరి చెవిన కూడా దేవుని వాక్యం పడింది. ఏమని పడింది? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే పదం పడింది. అప్పుడు ఈ బందిపోటు ఆలోచనలో పడ్డాడు. ఈ బందిపోట్లు ఈ మాటలకే ఆలోచనలో, ఈ మాటలు విన్న తర్వాత ఇద్దరిలోనూ ఆలోచనలు పుడుతున్నాయి. కానీ ఒకడు ఆలోచనలు వ్యతిరేక దిశలో ఉన్నాయి, ఒకడు ఆలోచనలు మాత్రం దేవుని పరీక్షకు నిలిచి ఆయనకు దగ్గరయ్యే దిశలో ఉన్నాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు క్షమించంటాడేంటి? మాట్లాడితే ఆకాశం వైపు చూస్తున్నాడు. ఈయన చూస్తేనేమో రాజు అని రాశారు, ఈయన దేవుని కుమారుడు అని అంటున్నారు. శాస్త్రులు వచ్చి నిలబడ్డారు, వీళ్ళేమో యోధ మత పెద్దలు, ప్రధాన యాజకులు వచ్చి నిలబడ్డారు. ఇక్కడ వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు కదా. ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడిన వాళ్ళు ఒక ఆయన ముందుకు వచ్చి ఆయన అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, తిడుతున్నారు, విక్రింతల పాలు చేస్తున్నారు. తీరా బోర్డు మీద చూస్తేనేమో బోర్డు మీద నేరం ఏమీ కనబడట్లేదు. ఏంటిదంతా? ఆయన నోటి వెంట వచ్చే మాటలు పరిశీలనలో పడ్డాయన్నమాట. ఇప్పుడు పరిశీలనలో ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, అసలు ఇలాంటి అద్భుతమైన మాటలు ఎవడు మాట్లాడగలడు? ఈ స్థితిలో నేను క్షమించలేను. ఈ బాధ, ఈ ఆవేదన, ఈ నొప్పి, ఇది భరిస్తూ క్షమించడం అనేది సామాన్యమైన సంగతి అయితే కాదు. కానీ ఇతను, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అనే పదప్రయోగం చేశాడంటే ఇది ఒక సామాన్యమైన వ్యక్తి నోటి వెంట వచ్చే మాట కాదు. ఎంతో పెద్ద మనసు ఉంటే తప్ప, ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప అసలు ఈ పొజిషన్లో ఈ మాట మాట్లాడలేరు. ఏమండి చూడండి, తర్వాత యేసు ఆ మాట చెప్పిన తర్వాత వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుండ్రి. అధికారులు కూడా అంటున్నారు, వీడు ఇతరులను రక్షించెను, వీడు ఇతరులను రక్షించెను. దొంగల చెవుల్లో పడుతున్నాయి ఈ మాటలు. ఓ, ఈయన చాలామందిని రక్షించాడన్నమాట, ఈయన చాలామందిని కాపాడాడన్నమాట. ఈయన మామూలు వ్యక్తి కాదు, శక్తిమంతుడు. వీడు ఇతరులను రక్షించెను. పక్కా సర్టిఫై చేస్తున్నారు వాళ్ళు, అబద్ధం కాదు. కళ్ళతో చూశారు కాబట్టి పక్కా రక్షించాడు. కుంటి వాళ్ళని నడిపించాడు, పరుగులెత్తింపజేశాడు, గుడ్డి వాళ్లకు చూపించాడు, మోగవాళ్లతో మాట్లాడింపజేశాడు, చనిపోయిన శవాల్ని సైతం లేపి నిలబెట్టాడు, రక్తస్రావ రోగం కలిగిన వారిని బాగు చేశాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎంతో మందిని రక్షించాడు. అందుకే వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకున్న మెస్సియా అయిన ఎడల తన్ను తాను తప్పకుండా రక్షించుకుంటాడు అని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ దొంగల చెవిన పడుతున్నాయి ప్రియులరా. అప్పుడు 36వ వచనం, అంతటి సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. నిజంగా చిరకిస్తే ఏ శిలువ మీద ఉన్నోడు తాక్కుండా ఉండడు. తెలుసా మీకు ఈ విషయం? చిరక అంటే ఏంటో తెలుసా? చేదుగా ఉండే చిరక, చేదైన చిరక. అదొక మత్తు పానీయం. బ్రాందీ, విస్కీ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఆ కోవకు చెందిందే చిరక. ఈ చిరకిస్తే శిలువ మీద ఉన్నాడు ఎవ్వడు కూడా తాగకుండా ఉండడు. ఎందుకు తాగేస్తారో తెలుసా? ఆ మత్తు వల్ల నొప్పి మరిచిపోవచ్చు అని చిరకిస్తే అమృతంలా ఫీల్ అయి తాగేస్తారండి. దాహం అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు చిరక తీసుకొచ్చారు, స్పంజీని చిరకలో ముంచాడు, ఆ చిరక తీసుకొచ్చి నోటికిస్తున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఎవడైనా తాగేస్తాడు. ఒకనొక టైంలో మా చిన్నాన్న ఒక ఆయన ఉండేవాడు, కడుపుకి ఆపరేషన్ చేయించుకున్నాడు.
సాయంత్రం వెళ్ళేసరికి, నేను చిన్నపిల్లడినప్పుడు లోపలికి వెళ్ళేసరికి ఆయన ఎంత బ్రాందీ చేసా ఉంది, గ్లాసులో పోసుకుంటున్నాడు, వాటర్ కలుపుకున్నాడు, చక్కగా మిక్స్ చేసుకుని మా పిన్నే కలిపిచ్చేస్తుంది ఆయనకి. ఈయన తాగేస్తున్నాడు. తాగేస్తుంటే వాళ్ళు అన్యజనులండి, అప్పటికి మేము అన్యజనులమే. సో లోపలికి వెళ్ళేసరికి ఆయన తాగుతున్నాడు. అప్పుడు నేను ఏంటి తాగుతున్నావు అని అంటే, ఇది టానిక్ నిద్ర పట్టడానికి అన్నాడు. టానిక్ నిద్ర పట్టడానికా అని అనుకుంటే మా పిన్ అంటుంది, నొప్పి తెలియకుండా తాగుతారులే ఈ టానిక్, నీకు తెలియదు, నువ్వు వెళ్ళంది. అలా చూస్తే దాని మీద బ్రాందీ అని ఉంది. ఓహో ఇది బ్రాందీ అనమాట, నాకు కహానీ చెప్తున్నారు ఇలా అనుకుని వచ్చేసాను అప్పుడే. సో అంటే చాలామంది ఈ ఆపరేషన్లు అయిన వాళ్ళు ఇలా కొట్లు, ఇది వరకైతే నొప్పి ఎక్కువ కదా కుట్లు ఇప్పడానికి, అది దాన్ని ఆశ్రయించేవారు అనమాట. కాసేపు నొప్పి తెలియకుండా పడుకోవడానికి ఓ పెగ్గేసేసి ప్రశాంతంగా పడుకుని పోవడం, ఇలాంటి పనులు చేసేవారు. నిజంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి చెరకిస్తుంటే అదే పొజిషన్లో నువ్వు నేను ఉంటే, ఒక పక్క దాహం, ఒక పక్క నొప్పి తెలియకుండా ఉంటుంది. తాగేస్తే పోలా అని తాగేసినా తాగేస్తాం, అర్థమవుతుందా? కానీ ప్రవచన నెరవేర్పు ఆ పరిస్థితిలో తప్పక తాగేస్తామండి మనం. అయితే నిజంగా దొంగలకి ఇస్తే తాగేస్తారు వాళ్ళు. వాళ్ళు అనుకునే ఉంటారు, బాబా మా నోటికి తగిలించండి బాబా, అదేదో ఆ తగిలిచ్చేదేదో మా నోటికి తగిలించండి, కొంచెం మత్తుగా ఉంటుంది. ఆ మత్తులో ఈ బాధ మర్చిపోతాం. మేకులు సలపరం వచ్చేస్తున్నాయి, కాళ్ళ కింద నుంచి కాళ్ళ మేకులు, పైన మేకులు పోటు వచ్చేస్తున్నాయి, రక్తం గారిపోయింది, మేము బతకలేకపోతున్నాం, బాధ భరించలేకపోతున్నాం. ఆ చిరకేదో మా గొంతులో పోసేయండి, కొంచెం చేదుగా ఉన్నా మింగేస్తాం. ఆ తర్వాత మాకు మైండ్కి మత్తెక్కిపోతే బాధ తెలియకుండా చచ్చిపోతాం, పోసేయండి బాబు అని వీళ్ళు అంటారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు చిరకనిస్తే త్రాగనొల్లకుండెను. అపవిత్రమైనది ఏది ఆయన నోట్లో పడకూడదు, అపవిత్రమైన నోట్లో పడకూడదంతే. దొంగ ఆలోచనలో పడుతున్నాడండి. ఇవన్నీ చూసే దొంగ ఆలోచనలో పడుతున్నాడు. అసలు ఏంటి ఈయన స్పెషాలిటీ ఏంటి, ఈయన పవిత్రత ఏంటి? చిరకను కూడా పెదవుల దగ్గరికి రానివ్వనంత పవిత్రుడా? అది ఈ బాధలో, ఈ ఆవేదనలో, ఈ కష్టంలో, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి కూడా ఆ బ్రాందీని లేదా ఆ బ్రాందీ లాంటి పదార్థాన్ని, ఆ పానీయాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా, మత్తు పానీయాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడంటే అసలు ఈయన సమర్థత ఏంటి, ఈయన గొప్పతనం ఏంటి? దొంగ ఆలోచనలో పడుతున్నాడు, మరో దొంగ ఆలోచనలో పడలేకపోతున్నాడు. ఒక దొంగ ఆలోచనలో పడుతున్నాడు, మరో దొంగ ఆలోచనలో పడలేకపోతున్నాడు. చేదైనా చిరకనిస్తే తాగలేదు, ఆయన వద్దనుకున్నాడు. యోహాను సువార్తలో కూడా ఈ సందర్భం ఒకసారి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. అందుకు వారు, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం, వారు యేసును తీసుకుని పోయిరి, ఆయన తల సిలువ మోసుకొని కపాలస్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడికి యేసును పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను గనుక అది హెబ్రీ, గ్రీక్, రోమా భాషలో వ్రాయబడిను. ఎన్ని భాషలు? 3 భాషలు. ఒకటి హీబ్రూ, రెండోది గ్రీక్, మూడోది రోమన్ లాంగ్వేజ్. ఈ 3 భాషల్లో రాయబడింది కనుక యూదులు అనేకులు దాన్ని చదివారు. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయి, కానీ యూదుల రాజుని రాయొద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు గెటౌట్ అన్నాడు. నేను రాసింది ఏదో రాశాను, మీరు బయటికి పోండి అన్నాడు. ఏమండి? ఆ తర్వాత ఆయన వస్త్రాలు పంచుకున్నారు. ఆ తర్వాత 28వ వచనం మీరు జాగ్రత్తగా చూస్తే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు, కీర్తనలు 69వ కీర్తనలో ఉన్న లేఖనం నెరవేరినట్లు, నేను దప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను నింపి, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు బుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎప్పుడైతే ఆ చిరకను అలా ఆయనకు నోటికి అందించేశారో ఆ చిరక ఆయన లోపలికి వెళ్ళలేదు, అది అక్కడే ఉండిపోయింది. ఆయన వెంటనే చనిపోయాడు. ఆయన తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము.
ఆ దేహము విశ్రాంతి దినమున శిలువ మీద వండుకున్నట్లు వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరుగగొట్టిరి. వాళ్ళు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూసారా, వాళ్ళిద్దరు కాళ్ళు విరగొట్టేశారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ఒక్క ఎముక కూడా విరగలేదు. ఇప్పుడు లోకాసు వార్తకు రండి ప్రియులారా, ఇప్పుడు లోకాసు వార్తకు రండి. 23వ అధ్యాయము 39వ వచనం. 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, ఒక్కడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఫైనల్గా మాట్లాడుతున్నాడు. పరీక్షింపబడ్డాడు, పరీక్షలో గెలిచాడు. పరీక్షింపబడ్డాడు, పరీక్షలో గెలిచాడు. పరీక్షలో గెలిచి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అక్కడ పుట్టినోట్లో ఏమనుందంటే, పుట్టినోట్లో నీ రాజ్యముతో వచ్చినప్పుడు అనే మాట వ్రాయబడింది, జాగ్రత్తగా చూడండి. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూసారా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పరీక్షకు 2 దొంగలు నిలబడ్డారు. ఆ 2 దొంగలు పరీక్ష జరుగుతూనే ఉంది. ఒకడు ఫెయిల్ అయిపోయాడు, ఒకడు మాత్రం ఏమయ్యాడు, పాస్ అవుతున్నాడు. ఈ పాస్ అయ్యేవాడు జరిగినటువంటి సందర్భాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేశాడు, వినబడుతున్న ప్రతి మాటను స్వీకరించాడు, యేసుక్రీస్తును దేవుని కుమారుడు అనే కోణంలో చూశాడు. ఈ దేవుని కుమారుడు సర్వశ్రేష్ఠుడు, ఇంత గొప్పవాడు, ఇలాంటి మరణాన్ని ఎందుకు రుచి చూస్తున్నాడు? ఆయన మాటలు ఇంత శక్తివంతంగా ఎందుకున్నాయి? ఈయన మాటలు ఇంతమందిని ప్రభావితం చేశాయి, ఇంతమందిని రక్షించాడు తప్ప ఎవరిని ఏనాడు నాలాగా భక్షించలేదు అంటే ఇతడు నిజంగా దేవుని కుమారుడే, ఇతడు నిజంగా దేవుని కుమారుడే అని అనుకున్నాడు. అలా అనుకుని యేసుక్రీస్తు ప్రభువును ఒకడు అడగలేకపోయాడు, ఇంకొకడు అడుగుతున్నాడు. ఒకడేమో నువ్వు నిజంగా నువ్వు క్రీస్తువు కదా అని తెలుసుకున్నాడు, క్రీస్తుని తెలుసుకున్నాడు. క్రీస్తు అని తెలుసుకుని ఆయన్ని చేరుకోలేకపోయాడు. అసలు క్రీస్తుని తెలుసుకోవడమే గొప్ప విషయం కదా, క్రీస్తుని తెలుసుకోవడం గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం. మనం కూడా క్రీస్తుని ఏం చేసాం, తెలుసుకున్నాం. చాలామంది అతన్ని క్రీస్తుని గుర్తించలేకపోయారు, క్రీస్తుని నమ్మలేదు, మెస్సియా అని చాలామంది నమ్మలేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా, ఎప్పటికీ యూదులు మెస్సియాను, యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించరు. వాళ్ళు ఎప్పటికీ, నేను మొన్న ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు ఏడుపుల గోడ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఏడుపుల గోడ దగ్గర తల ఆ గోడకేసి బాదుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఏమన్నా తెలుసా, అయ్యా యేసుక్రీస్తుని పంపించు అని, మెస్సియాను పంపించు తండ్రి అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ మెస్సియా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ వాళ్ళు మెస్సియాను నమ్మట్లేదు ప్రియులారా, ఆయన మెస్సియాగా నమ్మట్లేదు. నమ్మక మెస్సియాను పంపించు, మెస్సియాను పంపించు అని ప్రార్థన చేస్తున్నారు, మెస్సియాను పంపించమని ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఇతను మెస్సియాను గుర్తించాడు ఒక దొంగ. ఈ దొంగ మెస్సియాను గుర్తించి ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అప్పుడు రెండో వాడు ఎంటర్ అవుతున్నాడు. వాడు అంటున్నాడు, వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. ఆయన ఏ శిక్ష అయితే అనుభవిస్తున్నాడో నువ్వు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు. సేమ్ పొజిషన్లో ఉన్నావు, సేమ్ పొజిషన్లో ఉన్నావు. దేవునికి భయపడవా? ఈ స్టేజ్కి వచ్చినా దేవునికి భయపడవా? చచ్చే ముందైనా దేవునికి భయపడవా? ఈ పరిస్థితిలో అయినా నీకు దేవుని భయం లేదా? కాసేపట్లో నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నావు, అయినా నీకు దేవుని భయం రావట్లేదా? అయినా నీకు దేవుని భయం రావట్లేదా? నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ
ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయనలో అసలు ఏ దోషం లేదు, ఏ పాపం లేదు డిక్లేర్ చేస్తున్నాడు. ఎవరు? ఒక దొంగ. ఎలా డిక్లేర్ చేశాడు ఈయనలో ఏ తప్పిదం లేదని? ఉదయం ఇతను కూడా ఈయన ఏం చేశాడు? దూషించాడు. యేసుక్రీస్తుని ఉదయకాలంలో ఇతను కూడా దూషించిన వాడే. కానీ సాయంకాలం అయ్యేసరికి యేసు అంటే ఏంటో అర్థమైపోయింది, యేసుక్రీస్తు గొప్పతనం అర్థమైపోయింది, యేసుక్రీస్తు ఔన్నత్యం అర్థమైపోయింది. అవన్నీ అర్థమైన తర్వాత అంటున్నాడు, ఈయనలో ఏ తప్పిదం లేదు, నేనైతే ఇలాంటి వాడిని ఎంతవరకు చూడలేదు. అంత గొప్ప వ్యక్తి ఈ మహనీయుడు అని అర్థం చేసుకుని యేసుక్రీస్తు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అనగా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని బ్రతిమలాడాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా గుర్తుపెట్టుకో. అంటే ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్ముతున్నాడు శిలువ మీద ఉండే. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే యేసు మరణిస్తాడు, మరలా తిరిగి వస్తాడు. యేసు మరణిస్తాడు, మరలా తిరిగి వస్తాడు అనే నమ్మకం ఈ దొంగలో ఉంది. పరీక్షలో గెలిచాడు, మరలా తిరిగి వస్తాడని నమ్ముతున్నాడు. కనుక ఏమని అడుగుతున్నాడు? నీవు రాజ్యముతో కూడా, నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈరోజే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఈరోజే ఒక పరీక్ష జరిగింది. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు 2 దొంగలు పరీక్షకు హాజరయ్యారు. ఒక దొంగ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, ఒక దొంగ మాత్రమే పరీక్షలో పాస్ అయ్యాడు. ఇద్దరూ విన్నది ఒకటే కంటెంట్లో ఏం తేడా లేదు. ఇద్దరూ విన్నది ఒక్కటే, కానీ ఒప్పుకునే విధానంలో, స్వీకరించే విధానంలో తేడా ఉంది. ఈ విషయాన్ని ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఒకే కంటెంట్ వింటారు, ఒకే బైబిల్ చదువుతారు, ఒకే విధంగా ఇక్కడ కూర్చుంటారు, ఒకే విధంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ మీ హృదయంలో నాటుకునే దేవుని మాటల విషయంలో ఒక్కొక్కరి స్పందన ఒక్కో విధంగా ఉంటుంది. అవునా కదా? ఒక్కొక్కరి స్పందన ఒక్కో విధంగా ఉంటుంది. ఒకే వాక్యాన్ని ఇద్దరు ఒకేసారి వినొచ్చు, కానీ ఒకరు ఒకలా స్పందించవచ్చు, ఒకరు మరోలా స్పందించవచ్చు. ఒకరి స్పందన ఒకలా, ఒకరి స్పందన మరోలా. ఈ స్పందనను బట్టి మనం తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ప్రియులరా. ఇప్పుడు గొప్ప వాక్యం వినేసిన తర్వాత ఒకడు మారుతున్నాడు, ఒకడు ఎందుకు మారట్లేదు అంటే వాడి హృదయంలో ఈ వాక్యానికి చోటు లేదు కనుక. ఒకడు సత్యం తెలుసుకుంటున్నాడు, ఒకడు ఎందుకు సత్యం తెలుసుకోలేకపోతున్నాడు అంటే వాడు స్వీకరించే విధానంలో తేడా ఉంది కనుక. ఒకడికి భయం పుడుతుంది దేవుని వాక్యం వింటుంటే, మరొకడికి భయం పుట్టట్లేదంటే వాడి హృదయం ఆ వాక్యాన్ని పట్టుకుంది కనుక. సో ఇదే విధంగా మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా, ఈరోజు మీరు కూడా పరీక్షకు నిలబడుతున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్ష లేకుండా మనం పరలోకానికి వెళ్ళాం. పరీక్ష లేకుండా మనం అసలు పరలోకంలో అడుగే పెట్టాం. నా జీవితంలో పరీక్షలు జరుగుతాయి, నీ జీవితంలో పరీక్షలు ఎదురవుతాయి. ప్రతి క్షణం దేవుడు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ కోణంలో నువ్వు బైబిల్ చదివితే నీకు చాలా చరిత్రలు కనబడతాయి, దేవుడు పరీక్షించిన చరిత్రలు. అరే ఎంతమందిని పరీక్షించాడా, ఇన్ని విధాలుగా పరీక్షించాడా అని నువ్వు అనుకుంటావు. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. చివరికి యేసుక్రీస్తు కూడా పరీక్ష పాస్ అయిన తర్వాతే ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఇంకెంతకంటే ఏం కావాలి మీకు? సాక్షాత్తు దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే పరీక్షలో పాస్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఆయనే పరీక్షలో పాస్ అయ్యి పరలోకానికి వెళితే మనం పాస్ కాకుండా పరలోకానికి వెళ్ళిపోతామో చెప్పండి? పరీక్ష లేకుండా పరలోకానికి వెళ్ళిపోతామో చెప్పండి? ఈరోజు క్రైస్తవ సమాజానికి ఈ విషయాలే అర్థం కావట్లేదండి. అసలు పరీక్షలో ఉన్నాం అన్నవాడు భయంగా ఉంటాడండి. పరీక్ష లేదనుకున్నాడు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని చూడండి, పరీక్షల టైంలో ఎలా ఉంటారో చూడండి, మామూలు టైంలో ఎలా ఉంటారో చూడండి. పరీక్షల టైంలో భయంగా ఉంటారు, ఎందుకంటే చిత్తకొడతారని పాస్ అవ్వకపోతే ఇంట్లో వాళ్ళు, టీచర్లు తిడతారని ఏదో తెలియని భయం ఉంటుంది, ఏదో విధంగా పాస్ అవ్వాలన్న కసి ఉంటుంది, చదువుతారు. పరీక్షలు లేని బడులు ఊహించగలరా ఎలా ఉంటాయో? ఎగ్జామ్స్ లేని బడులు, ఎగ్జామ్స్ లేని ఉద్యోగాలు ఊహించగలరా? ఎగ్జామ్స్ లేకుండా లాటరీ పద్ధతిలో పాస్ చేశారనుకోండి,
ఎగ్జామ్స్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసారు అనుకోండి, ఎవడు పడితే వాడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, ఎవడు పడితే వాడు బడికి వెళ్ళి వచ్చేస్తుంటాడు, భయం ఏమి ఉండదు, ఏమీ ఉండదు. అదే పరీక్ష ఉంది అని గుర్తెరిగిన నాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, ఆచితూచి అడుగులు వేస్తాడు. అమ్మో నేను పరీక్ష రాయాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, ఖచ్చితంగా ర్యాంక్ సాధించాలి, నేను అనుకున్నది సాధించాలి అని అనుకుంటాడు. పరీక్షలో విజయం ఉంది, పరీక్ష లేనప్పుడు విజయమే లేదు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తున్నాడు. నా పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు, ఏ విషయంలో ఎలా ఉంటారు, ఏ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, నేను ఇది నా పిల్లల ముందుకు పంపిస్తే వాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తారు, ఇది నా పిల్లల ముందు పెడితే దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళకి అసలు పరలోకం రావాలని ఉందా లేదా, ఈ లోకంలోనే ఉండిపోవాలని ఉందా, మరణం తర్వాత వీళ్ళకి జీవితం ఉందన్న ఆలోచన ఉందా లేదా, మరణానంతర జీవితాన్ని పొందుకోవటానికి నా పిల్లలు ప్రయాసపడుతున్నారా లేదా, లేక ఈ లోకపు జీవితం కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నారా. ఇలా దేవుడు మనల్ని నిత్యము పరీక్షిస్తూనే ఉంటాడు ప్రియులారా, నిత్యము పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో గెలిస్తేనే మనం ఎక్కడికి వెళ్తాం, పరలోకి వెళ్తాం. ఇద్దరూ వినేది ఒకటే, కానీ ఒక దొంగ ఓడిపోయాడు, చివరి క్షణాల్లో వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాడు. మనకు అవకాశం వచ్చింది, దాన్ని కూడా మనం పాడు చేసుకుంటే అరే మనం నరకానికి వెళ్ళాక ఏమని ఫీల్ అవుతాం తెలుసా. నరకానికి వెళ్ళాక అబ్బా నేను సంఘానికి వెళ్ళేదాన్ని, సంఘానికి వెళ్ళేవాడిని, ఎన్నో విలువైన వాక్యాలు విన్నాను, సహవాసంలో ఉన్నాను, అయినా కూడా ఎందుకో మూర్ఖత్వంగా నేను ఈ అవకాశాన్ని వదులుకొని మరలా లోకం వైపు చూశాను, దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించాను, లోకానికి దగ్గరైపోయాను, ఎందుకు నేను ఇలాంటి పిచ్చి పని చేశాను అని మనకు మనమే కృంగి ఏడ్చేటువంటి దినాల్లోనికి వెళ్ళిపోతాం ప్రియులారా. అది కూడా బైబిల్లోనే ఉంది. చూడండి, సామెతల గ్రంథంలో ఈ మాట చూస్తే ప్రతివాడు కూడా అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను అనొకనొక దినాన అనుకుంటాడు, ఒకానొక దినాన పాతాళంలో బాధపడతాడు అనే విషయాన్ని ఆత్మ సంబంధమైన అర్థాలతో చాలా చక్కగా దేవుడు వ్రాయించాడండి. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే వాళ్ళ నైజాన్ని వివరిస్తూ నువ్వు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా సిచ్యువేషన్ ఎలాగే ఉంటుంది అని నీకు తెలియజేయటం కోసం వ్రాయబడినటువంటి మాట సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఇదే మాటలు మనం పాతాళానికి వెళ్ళినప్పుడు రిపీట్ అవుతాయి, మన హృదయంలోనికి ఇవే వస్తాయి. చూడండి ఏమనుందో సామెతలు 5:12. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను. ఎక్కడున్నామట మనం, ఎక్కడున్నామండి, సమాజ సంఘముల మధ్య నుండినను, నేను సమాజ సంఘముల మధ్య నుండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను. చూసారా, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ఏమైంది, కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు ఉందువు. ఎంతకాలం ఇది, అలా మూలుగుతూ ఉండడం ఎంతకాలం చెప్పండి, శాశ్వత కాలం ప్రియులారా. అందుకే మన జీవితం మనకున్న పరీక్ష సమయం. ఈ జీవితంలో ఆ పరీక్షను గెలిచి ముందుకు వెళ్ళిపోవటం పరలోకానికి మనం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఈ పరీక్షా కాలంలో నీకు చాలా 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 ఎదురవుతూ ఉంటాయి. యోసేపుకు పోతీఫర్ భార్య ఎదురైనట్టు, యోసేపుకు పోతీఫర్ భార్య ఎదురైనట్టు ఈ పరీక్షా కాలంలో నీకు చాలా ఎదురవుతూ ఉంటాయి. స్వీకరిస్తే ఫెయిల్ అవుతావు, స్వీకరించకపోతే పాస్ అవుతావు. లోకానికి లొంగిపోతే ఫెయిల్ అవుతావు, లోకానికి లొంగకపోతే పాస్ అవుతావు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, మన బ్రతుకులో ప్రతి క్షణం దేవుడు మనం ఆయన కొరకు బ్రతకాలని, ఆయన నామ మహిమార్థమై జీవించాలని, ఆయన కొరకు గెలుపొందే పిల్లలుగా మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అది కాక, అలా కాక మనకు నచ్చిన మార్గాల్లోనే మనం వెళితే ఖచ్చితంగా నష్టపోతాం. పరీక్షలో పాస్ అయితే చాలా ఆనందంగా ఉంటాం. అంత ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయిన వాడు మొహం చూడండి, పాస్ అయిన వాడు మొహం చూడండి. ఫెయిల్ అయినవాడు ఎలా ఉంటాడు, అయ్యో చదివి ఉంటే బాగుండేది అనుకుంటాడు. పాస్ అయినోడు హ్యాపీగా గొంతులేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నకి అమ్మకి చెప్పుకోవడానికి, ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోవడానికి, స్వీట్లు తినడానికి పోతాడు.
పార్టీ చేసుకోవడానికి పోతాడు. ఫెయిల్ అయినాడు మాత్రం అలా దిగాలుగా కూర్చుంటాడు. అప్పుడు ఆలోచిస్తాడు, అబ్బబ్బా ఈ సబ్జెక్ట్లో నేను వీక్ అని నాకు ముందే తెలుసు, అప్పుడే కొంచెం చదివి ఉంటే సరిపోయేది, అప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండుంటే సరిపోయేది, అప్పుడు టీవీ కట్టేసి ఉంటే సరిపోయేది, లేకపోతే మొబైల్ పక్కన పెట్టుంటే సరిపోయేది, లేకపోతే కొంచెం క్రికెట్టో లేకపోతే ఈ గేమ్స్ కొంచెం ఓవర్లుక్లో వదిలేసి ఉంటే సరిపోయేది, వెళ్లకుండా ఉంటే సరిపోయేది, ఈ టూర్లు వెళ్లకుండా ఉంటే సరిపోయేది, ఆ టైంలో ఇలా చేయకుండా ఈ సమయాన్ని దీనికి ఇచ్చి ఉంటే నేను ఈ గండం గట్టెక్కేసేవాడిని, పాస్ అయిపోయేవాడిని అని అనుకుంటాడు. అవునా కదా? కదా, అప్పుడు అలాగే అనుకుంటాడు. సమయం అంతా అయిపోయిన తర్వాత ఈ సమయాన్ని ఇలా వినియోగించుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మరి వస్తుందా సమయం? మళ్ళీ వెనక్కి వస్తుందా సమయం? ఏమీ రాదు. జీవితం కూడా అంతే. జీవితం కూడా అంతేనండి. ఈరోజు రేపు మనం మరణించాం అనుకోండి, మరణించిన తర్వాత మనం కూడా దేవునికి అయిష్టులుగా బ్రతికి మరణిస్తే మన పరిస్థితి కూడా అంతే ప్రియులారా. మనల్ని ఏం చేయమనట్లేదు ఆయన. మనం పాపాలు క్షమించడానికి డబ్బులేం కట్టించుకోలేదు. పాపాలు క్షమించే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఏమైనా డబ్బులు కట్టించుకున్నాడు మన దగ్గర అయినా? చెప్పండి, ఏమైనా కట్టించుకున్నాడా? నేనైతే ₹1 కట్టలేను. ఏమైనా కట్టావా? మీరు ఏమైనా కట్టారా? ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందుకోవడానికి ఎవరైనా డబ్బు కట్టారండి? ₹1 కట్టమండి, ఉచితంగా. ఉచితంగా ఈ క్షణంలో ఇక్కడే ప్రభువా నేను పాపిని అని అంగీకరించి మారు మనసు పొంది ఆయన కృపలోనికి వెళ్ళిపోయి, నేను నీ కుమారుడి ద్వారా నాకు రక్షణ ఇస్తున్నందుకు స్తోత్రం తండ్రి, నేను రక్షింపబడటానికి ఇష్టపడుతున్నాను, నేను మారు మనసు పొందుతున్నాను అని బాప్తిస్మం తీసేసుకుంటే ఉచితంగా నిన్ను ఎందులోని తీసుకొచ్చేసాడు? రక్షణలోని తీసుకొచ్చేసాడు. అంతే. ఆ రక్షణ అలా ఉండు, అదే కోరుతున్నాడు తప్ప ఇంక నేనేం కోరట్లేదు కదా. నేనేమన్నా మొన్నలు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? నేనేమన్నా బరువులు ఎత్తుకోమన్నాడా, బాధలు అనుభవించమన్నాడా? నిన్ను ఏం చేయమన్నాడు? ఆయనలో ఉండమన్నాడు, ఆయన సంఘములో ఉండమన్నాడు, ఆయన సహవాసంలో ఉండమన్నాడు, ఆయన ఆజ్ఞానుసారంగా ప్రవర్తించమన్నాడు, ఆయన కొరకిలా బ్రతుకుతూ ముందుకు వెళ్ళిపోమన్నాడు. ఆ ఒప్పుకోలు, ఆ విశ్వాసం మాత్రం ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఆ విశ్వాసం ఎలాగూ మనలో ఉంది. అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు మనం ఏం కష్టపడక్కర్లేదు కదా. ప్రార్థన చేసే ప్రతివాడు 15 కొరడా దెబ్బలు తినాలి వారం అన్నాడు అనుకోండి, 15 ఎందుకు బాబు, ఒకటి తినడమే కష్టం. మనకు అలాంటివి ఏమీ లేవు కదండి. శరీరాన్ని నొప్పించేవి లేవు, బాధించేవి లేవు, ఏమీ లేవు. హాయిగా ఆనందంగా దేవుని కోసం బ్రతకడానికి ఏంటంటే నొప్పి? మనకేంటంటే ఇది వదిలేసి మరలా లోకం వైపుకి వెళ్ళి ఆ తుచ్చమైన అభిలాషలన్నీ నెరవేర్చుకుని ఆ పాపాలే చేయాలన్న కోరికలు మాత్రం సాతాను పుట్టిస్తుంటాడు. అవి ఆపుకుంటే చాలు, అవి ఆపుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ సత్యవాక్యాన్ని నేర్చుకుంటూ, జ్ఞానాన్ని నేర్చుకుంటూ, ఆ జ్ఞానం లోతుల్లోనికి వెళుతూ, అందులో ఉన్న సందర్భాలన్నింటినీ అన్వేషిస్తూ, అర్థం చేసుకుంటూ, సంఘంలో సహవాసంలో నిరీక్షణతో పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఈ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్ళిపోతే ఇంకెంతకంటే కావాల్సిందేముంది ప్రియులారా? ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులుగా ప్రభువులో వర్ధిల్లుతూ ప్రభు కొరకు బ్రతికితే అంతకంటే కావాల్సిందేముంది? ఇది కూడా చాలామందికి ఏమైపోతుంది ఈ రోజుల్లో? నొప్పి. ఇది కూడా నొప్పిగా ఉందండి. దేవుని మాటలు వినడానికి రావడం నొప్పి, దేవుని వాక్యం కోసం వచ్చి కూర్చోవడం నొప్పి, ఎక్కువ సమయం దేవునితో గడపటం నొప్పి, బైబిల్ నేర్చుకోవటం నొప్పి, బైబిల్ చదవటం నొప్పి, ప్రార్థన చేయటం నొప్పి. ఎంత ఘోరం ప్రియులారా ఇది, ఆలోచించండి. కాబట్టి పరీక్షలో గెలవడం అనేది చాలా ఈజీ, కానీ మనం ఏ సంకెళ్ళు అయితే వేసుకుంటామో ఆ సంకెళ్ళ వల్ల మనకి అది కష్టంగా అనిపిస్తుంది. పరీక్షలో పాస్ అవ్వకుండా ఎవ్వడూ పరలోకానికి వెళ్ళడు అనేది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనందరికీ ఏం జరుగుతుంది? పరీక్ష జరుగుతుంది. పాస్ ఆర్ ఫెయిల్ అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు కరెక్ట్గా ఇలాగే నిలబడిపోతే పాస్, లేదు నేను అడ్డదారులు దొక్కుతానంటే ఫెయిల్. నేను అడ్డదారులు దొక్కుతాను, మళ్ళీ ఆ అడ్డదారులు కూడా మనకు తెలియని కొత్త అడ్డదారులు ఏం కాదు, ఆల్రెడీ ఇంతకుముందు తొక్కొచ్చినవే. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ నువ్వు తొక్కాలనుకుంటున్న అడ్డదారులు ఏవైతే ఉన్నాయో కొత్త అడ్డదారులు కాదు, కొత్తగా ఉండే అడ్డదారులు కాదు. ఇంతకుముందు ఒకసారి అలాంటివన్నీ తొక్కొచ్చావు, కాళ్ళు కడుక్కుని ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తొక్కుతానంటే ఆ చేతులారా రక్షణ ఏం చేసుకుంటావు? నువ్వు పాడు చేసుకుంటావు. తొక్కమని మాత్రం సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు, అది ఖచ్చితం, డైలీ జరగవచ్చు. అది తొక్కమని సాతాను నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటాడు, కానీ తొక్కకుండా నిలబడిపో అంతే. ప్రభువులో ఉండు, ప్రభువులో వర్ధిల్లు, ప్రభు కొరకు వర్ధిల్లు, గెలిచి పరలోకాన్ని సాధించు. అదే ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుతున్నాడు. చాలా సిలువ మీద దొంగ చాలా సులువుగా పోయాడు అని అనుకునే వాళ్ళందరికీ ఈ పాఠం ఒక గుణపాఠం. అంత సులువేం కాదు. అలా అయితే రెండో వాడికి కూడా ఏమయ్యేవాళ్ళది?
ఇంకొకడు ఉన్నాడు కదా, వాడికి కూడా ఏమవ్వాలి? అది సులువే అవ్వాలి. కానీ వాడికి అవ్వాలా? ఆలోచన అనగా నెంబర్ 1 వాక్యాన్ని వినడం, నెంబర్ 2 వాక్యాన్ని అంగీకరించడం, నెంబర్ 3 ఆ వాక్యాన్ని బ్రతుకులో చూపించడం. ఆ 3 సిలువ మీద దొంగ విషయాలు జరిగాయి. విన్నాడు, గ్రహించాడు, అంగీకరించాడు, అడిగేశాడు ప్రభువా నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఆ రాజ్యం కావాలి అని కోరుకున్నాడు. ఇక భూమి మీదకి వచ్చి బ్రతికి ఏదో చేసి వెళ్ళటానికి అతనికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే లాస్ట్ స్థితిలో ఉన్నాడు. కాసేపట్లో అతను ఏమైపోతున్నాడు? చచ్చిపోబోతున్నాడు. ఇంకొకళ్ళకి డౌట్ రావచ్చు, మరి అతను బాప్తిసం పొందలేదు కదండి అని అనొచ్చు. అప్పటికింకా ప్రభువు వలన ఆజ్ఞాపింపబడిన బాప్తిస్మం అనేది అమల్లోనికి రాలేదు. అర్థమవుతుందా? ప్రభు ఆజ్ఞాపించిన బాప్తిస్మం ఇంకా అమల్లోనికి అప్పటికి రాలేదు. బాప్తిస్మం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ప్రభువు మరణించి తిరిగి లేచాక. ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్తున్నారు. మీరు వెళ్ళండి, ఈ మాట అందరికీ ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. అంటే ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగ టైంలో ఏం లేదు? యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన బాప్తిస్మం లేదు. యోహాను యూదులకు ఇచ్చే బాప్తిస్మం ఉంది. ఆ బాప్తిస్మం వేరు, ఈ బాప్తిస్మం వేరు. రెండు ఒకటి కాదు. యోహాను యూదులకు ఇచ్చిన బాప్తిస్మం కేవలం ధర్మశాస్త్ర సంబంధమైనదే. ఎందుకంటే అతను ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవక్త. యేసుక్రీస్తు ఇచ్చిన బాప్తిస్మం అందరికీ సంబంధించింది. యోహాను ఇచ్చిన బాప్తిస్మం కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే ఇచ్చినది. అర్థమవుతుందా? వాళ్ళు ఇశ్రాయేలీలు మాత్రమే ఆ టైంలో బాప్తిస్మం తీసుకున్నారు. యోహాను ఇశ్రాయేలీల మధ్యలో ప్రవక్తగా పుట్టినవాడు కనుక. సో యోహాను బాప్తిస్మం వేరు, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆజ్ఞాపింపబడిన బాప్తిస్మం వేరు. రెండు ఒకటి కావు. ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగ బాప్తిస్మం ఎందుకు పొందలేదండి, నేను పొందనండి అనకూడదు. ఎందుకంటే ఆ టైం వేరు, ఈ టైము వేరు. ఆ టైంలో ఉన్నాడు కాబట్టి, అప్పటికి అది లేదు కాబట్టి అతను పొందాల్సిన అవసరత లేదు. ఈ టైంలో మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు అది అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు పొందాల్సిన అవసరత ఉంది. దానికి దీనికి ఉన్న తేడా అది, ఆ వ్యత్యాసం మీరు గమనించాలి ప్రియులారా. అర్థమవుతుందా? ఇంతకీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ బందిపోటు దొంగ యూదుడో కాదో కూడా తెలీదు. అసలు అతను యూదుడో కాదో బైబిల్ వివరించలేదు. బందిపోటు దొంగలు అని ఉన్నదంతే. అతడు ఇంకో జాతివాడు ఎవడైనా అయితే అయ్యుండొచ్చు కూడా. సో ఎవడనేది మనకు క్లారిటీ లేదు. కానీ అతడు మారాడు, అతడు పరీక్షింపబడ్డాడు. ఆ పరీక్షలో అతడు గెలిచాడు. గెలిచి పరలోకానికి వెళ్ళిపోయాడు, అనగా పరదేశుకు వెళ్ళిపోయాడు. పరలోకానికి సీటు సంపాదించుకున్నాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, చిన్న జీవితం, దేవుని కొరకు బ్రతికినా ఈ జీవితంలోనే, దేవుని కొరకు బ్రతకకపోయినా ఈ జీవితంలోనే, ఆయన వాక్యాన్ని స్వీకరించినా ఈ జీవితంలోనే, ఆయన వాక్యాన్ని స్వీకరించకపోయినా ఈ జీవితంలోనే, పాపం చేసినా ఈ జీవితంలోనే, ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతికినా ఈ జీవితంలోనే. మంచి నిర్ణయం తీసుకోండి. ఇటు వెళ్ళినా మీ ఇష్టమే. మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు ఇక్కడ. మీకు ఏ విధమైన బలవంతం కూడా లేదు. మీరు స్వేచ్ఛాజీవులు. అర్థమవుతుందా? మీరు ఏ జీవులు? స్వేచ్ఛాజీవులు. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాకపోతే పాస్ ఆర్ ఫెయిల్ అనేది మాత్రం మీ చేతిలో ఉంది, మర్చిపోద్దు. ఒకవైపు వెళ్తే పాస్ అవుతారు, ఒకవైపు వెళ్తే ఫెయిల్ అవుతారు. మంచి నిర్ణయం తీసుకోండి, దేవుని కొరకు బ్రతకండి. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి. వచ్చే వారం మరో పరీక్ష గురించి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం ప్రభువా. మీ కాపుదల మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, ఇంకనూ లోతైన జ్ఞానాన్ని మాకు నేర్పించండి ప్రభువా. మీ పిల్లలందరినీ ప్రభు మీ వాక్యానికి అప్పగిస్తూ ఉండగా తండ్రి, వారి హృదయాల్లో మీ మాటలు ఫలింపజేసి సమృద్ధికరంగా వారు మీ అందు వర్ధిల్లి మీ కొరకు బ్రతుకున్నట్లు మీ సహాయమును దయచేయమని, జ్ఞానముతో వివేకముతో మీ బిడ్డలందరినీ నింపమని, త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.